ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ నిరవి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం ఎందరో మహానుభావులతో సజ్జన సాంగత్యం చేస్తున్నాం. ఈరోజు మన అదృష్టం శ్రీ దేవీదాస్ గారితో సజ్జన సాంగత్యం చేస్తున్నాం. వారు మంత్రశాస్త్రంలోనూ, తంత్రశాస్త్రంలోనూ, యోగ శాస్త్రంలోనూ, అలాగే ఆధ్యాత్మిక విషయాలపైన ఎంతో నిష్ణాతులు. వారితో కొన్ని అమూల్యమైనటువంటి విషయాలు, నిజ జీవితంలో పనికొచ్చేటటువంటి విషయాలు అడిగి మనం తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. మీతో మళ్ళీ ఇలా కలవటం అనేది చాలా సంతోషంగా ఉంది. అయితే మీరు చాలాసార్లు మాట్లాడుతున్నప్పుడు కూడా కొన్ని విషయాలు ప్రస్తావిస్తూ ఉంటారు. ఆ ప్రస్తావించినప్పుడు కొన్ని జనాలకు పనికొచ్చేటటువంటి విషయాలు చాలా ఉంటాయి కదా. వాటిల్లో ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఏదన్నా ఫంక్షన్స్కి కానీ వీటికి కానీ బయటికి వెళ్ళి వస్తే నాకు నరదిష్టి తగిలింది అంటుంటారు, నరఘోష తగిలింది, లేకపోతే మాకు ఒక వ్యాపారం ఉంది నరఘోష తగిలి జరగటం లేదని. అసలు నరదిష్టి అంటే ఏంటి? అలా ఆ నరదిష్టి నుంచి బయటపడాలంటే ఏం చేసుకోవాలి? నెగిటివ్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ రెండు ఉంటాయి. ఆ నెగిటివ్ ఎనర్జీది అనేది కొంతమందిలో చాలా తక్కువ మోతాదులో రిలీజ్ అవుతుంది. సత్వగుణోపేతులు, తమో గుణం, రజోగుణం, ఈ మూడు గుణాలు ఉంటాయి. సత్వ, రజ, తమో గుణాలు. సత్వగుణం ఉన్నవాళ్ళు మనసుని కంట్రోల్ చేసుకుంటారు. అవతల వ్యక్తి మీద కానీ, ఆ ఇంటి మీద కానీ, ఇంకో దాని మీద కానీ వాళ్ళు ఉద్రేకం చెందరు. వాళ్ళ దృష్టి పడినా అది సాత్వికంగానే ఉంటుంది. రజోగుణస్తులు, తమో గుణస్తులు ఎక్కడైతే ఉంటారో వాళ్ళ దృష్టి పడితే దాన్ని నెగిటివ్ ఎనర్జీ అంటాం మనం. నెగిటివ్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ. ఈ నెగిటివ్ ఎనర్జీ అనేది ఎలాంటి ప్రమాదం చూపెడుతుందంటే మనిషిని కూడా చంపేస్తుంది. నేను ప్రత్యేకంగా మా అనుభవంలో మేము కొన్ని మా జీవితంలో అనుభవించి చూసాం. ఆ నెగిటివ్ ఎనర్జీ పడ్డవాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి కూడా బాగుపడలేదు, వాళ్ళు పైకి వెళ్ళిపోయారు. కారణం ఏంటంటే అంత దారుణమైన నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది ఒక్కొక్కళ్ళు. అది పడితే మనిషి క్షీణమైపోవడమే కాదు, అతని జీవితంలో ఏ విషయంలోనూ అతను బాగుపడలేడు. ధనం కానీ, ధాన్యం కానీ, ఇల్లు కానీ, ఆస్తి కానీ, వ్యవహారాల్లో కానీ చాలా దారుణంగా దెబ్బతింటారు వాళ్ళు. అలాంటివి మా జీవితంలో పర్టికులర్గా చూసి దానికోసం పరిహారాలని ఎన్నో గ్రంథాలు నిలికాను నేను. మంత్రమహోదది, మంత్రమహార్ణవం, లాఖియా తంత్రం అని, లక్షతంత్రాలను ఒక పుస్తకం మాకు దొరికింది ఓ రాజుగారు గొడవస్లో. అది తెచ్చి అందులో ఇంచుమించు 7,000 తంత్రాల పుస్తకం రాయించాను నేను. ఆయన రాయించారు రాజుగారు ఒక ఆయన. ప్రత్యేకంగా అందులో అనేక రకాల భాషలకు సంబంధించిన తంత్రాలు, మంత్రాలు, యంత్రాలు అవి ఎక్కడ మేము చూడలేదు. మా నిజ జీవితంలో మళ్ళీ నాకు అలాంటి యంత్రాల పుస్తకం కానీ, తంత్రాల పుస్తకం కానీ దొరకలేదు. లక్షతంత్రాలనే పుస్తకం ఒక నూతిలో, ఒక పెట్టిలో దొరికింది మాకు. ఆ నిధి కోసమని వెళితే నిధి దొరకలేదు, ఇది దొరికింది. అందులో విషయాలు ఆయన అచ్చ తెలుగులో రాయించాడు. ఆ రాయించిన విషయాలే కొన్ని మీతో చెప్తుంటే చాలామంది అడుగుతున్నారు ఇవి ఎక్కడ దొరికాయి మీకు అని. లక్షతంత్రాలని పుస్తకంలో అవి. ఆ తాళపత్రాలు మాకు దొరికేటప్పటికే చిరిగిపోయాయి. కొన్ని రాగిరేకుల మీద కూడా రాయించాడు ఆయన. ఆ రాయించినవి నాకు కొన్ని ఇచ్చాడు. అందులో తంత్రాలు, అమోఘమైన తంత్రాలు ఉన్నాయి. ఎందులోనో కొన్ని వందల సంవత్సరాల క్రితం ఆ పెట్టేది. ఆ పెట్టిలో దొరికిన విషయాలు అందులో తంత్రాలే మీకు చెప్తున్నాను. అందులో ఏం రాయబడిందంటే అలాంటి నరగోల తగిలినప్పుడు, ఆ ఇంటికి అలాంటి నరగోల తగిలి అలాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు ఏమి చేస్తే త్వరగా ఆ నరగోల విముక్తి అవుతుంది, లేదా నెగిటివ్ ఎనర్జీ బయటికి పోతుంది. అదే వాళ్ళు చెప్పారు 3 రకాలుగా పటిక తీసుకుని, పటిక ముక్కలో ఎర్రగుడ్లో ఒక పటిక, ఆకుపచ్చ గుడ్లో ఒక పటిక, పసుపు గుడ్లో ఒక పటిక, ఈ 3 మూటలు ఒక చోట చేర్చి ఇంటికి కట్టేట్టయితే నరగోల కొద్ది రోజుల్లో ఇమ్మైపోద్ది. పటికతోనే. అలాగే పటిక ముక్క ఒకటి చిన్న ఒక తెల్లటి రుమాల్లో, లేకపోతే చిన్న జేబు రుమాల్లో అనుకోండి, తెల్లటి గుడ్లో చుట్టబెట్టి పట్టిక తలగడ కింద పెట్టుకు పడుకుంటే, ₹1 కాసు ఒక పట్టిక తలగడ కింద పెట్టుకు పడుకుంటే ఆ నెగిటివ్ ఎనర్జీ వల్ల దుస్వప్నాలు వస్తాయి మనిషికి. అలాంటిది ఏమాత్రం దాని ప్రభావం లేకుండా పోతుంది. అది ఎప్పుడు ఎన్ని రోజులు తీసేయాలంటే? పట్టిక మనకి పట్టిక తీయవలసిన పని అయితే లేదు, ఇంటికి కట్టుకుంటారు కదా, తీయవలసిన పని లేదు. కానీ 3 నెలలకు ఒకసారి మార్చేయమని రాశారు వాళ్ళు. ఈ పట్టిక ముక్క మాత్రం 15 రోజులు కానీ 20 రోజులు కానీ పెట్టుకుని పట్టుకెళ్ళి కాలువలో పాడేయాలి. తలగడ కింద పెట్టుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో చెడు కాలం రావండి మనిషి.
అది నేను స్వయంగా నా జీవితంలో అనుభవించాను. దుష్ప్రభావం వల్ల వచ్చి కళలు వేరే ఉంటాయి. మనిషి చనిపోయినట్టు, ఏదో గాబరా ఆందోళన కలిగించి, లేకపోతే ప్రమాదాలు యాక్సిడెంట్లు జరిగిపోతున్నట్టు, లేకపోతే మీద ఏదో వచ్చి పడిపోతున్నట్టు భయాందోళనకు గురి చేయడం చాలా దుర్మార్గమైంది ఆ నరగోల అనేది. ఆ నరగోల మీద అవి ఉన్నాయి. తర్వాత ఇంకా మీరు నరగోల గురించి కొన్ని కొన్ని విషయాలు చెప్తాను, అవి మీరు మీ దాంట్లో పెట్టండి, మంచి విషయాలు అవి. అయితే మీరు అన్నారు ఇది ఒక రెమెడీ అని, ఇంకా ఏమన్నా రెమెడీలు ఇంకో చేయొచ్చు? రెమెడీ ఏంటంటే, ఒక ప్లాస్టిక్ ప్లేటులో 2 దానిమ్మ పళ్ళు, 2, తర్వాత ఏమో నిమ్మ పళ్ళు, పసుపు పచ్చగా పడి నిమ్మపండే పెట్టాలి, పచ్చికాయ పెట్టకూడదు. దానిమ్మ పళ్ళు, నిమ్మ పళ్ళు, పచ్చి మిరపకాయలు, పచ్చగా ఉండాలి మిరపకాయలు. మీరు ప్లాస్టిక్ ప్లేట్లోనే పెట్టండి. స్టీల్ ప్లేట్ కానీ ఇంకోటి కానీ గాజు కానీ వాడచ్చు, సరే పింగాణి కూడా వాడచ్చు. ప్లేట్లో పెట్టి ఒక చోట పెట్టినట్టయితే పచ్చిమిరపకాయలు 1-2 రోజుల్లోనే ఎర్రగా ముగ్గిపోతాయి. అదే దానికి నిదర్శనం. అలా ఎర్రగా ముగ్గిపోయినప్పుడు తీసి ఆ కాయలు దూరంగా పాడేయాలి, మళ్ళీ పచ్చికాయలు పెట్టాలి. పచ్చిమిరపకాయలు పెట్టినట్టయితే ఇమ్మీడియట్లీ 2-3 పూటలోనూ 2-3 రోజుల్లో నరగవాళ్ళు లేకుండా పోద్ది. అలాగే ఇంట్లో 4 మూల 4 నిమ్మకాయలు పళ్ళు పెట్టినట్టయితే ఆ ఇంట్లో 4 మూల నుంచి వచ్చిన నరగవాళ్ళు తీసేస్తాయి. కానీ 3 రోజుల తర్వాత ఆ నిమ్మకాయలు తీసుకెళ్ళి వేరే గ్రామంలో కప్పెట్టి రావాలి. ఇది షరతు. నిమ్మకాయతో చేయలేని విద్య అంటూ ప్రపంచంలో లేదు. నిమ్మకాయతో ఏనైనా సాధించవచ్చు. నిమ్మకాయతో మంత్రతంత్రాలన్నిటికీ సరిపడేది ఒక నిమ్మపండు. ఆదిశక్తికి ప్రియమైంది నింబఫలం. దాని మించిన శక్తి ప్రపంచంలో నెగిటివ్ ఎనర్జీ కానీ ఇంకోటి కానీ పనులు జరగకపోవడంలో కానీ నిమ్మపండు దగ్గర పెట్టుకుంటే ఎటువంటి పరిస్థితుల్లో ఎటువంటి కష్టమైన పనైనా సరే నెరవేరకపోతుందంటే నిమ్మపండు వల్ల నెరవేరుతుంది. అంతేకాదు, ఆ నిమ్మపళ్ళు 3 పళ్ళు తీసుకుని ఒక చోట పెట్టి ఇంట్లో 3 రోజుల తర్వాత తీసుకెళ్ళి వేరే ఊర్లో కప్పెట్టి రావాలి. వేరే ఊర్లో ఎందుకు కప్పెట్టాలంటే నెగిటివ్ ఎనర్జీ అంత స్పీడ్గా వెనక్కి వస్తుంది. మన పొలిమేర దాటిపోగానే మాత్రం అది వెనక్కి రాదు. ఆ షరతు రాయబడి ఉంది. అలా చేస్తూ ఒక 2-3 నెలలు చేయాలి. చేయబోతులాగా ఆ ఇంటికి ఎప్పటికీ నెగిటివ్ ఎనర్జీ రాదు. ఇంకా అదొక పద్ధతి. మా జీవితంలో మేము అనుభవించిందే చెప్తున్నాను, అనుభవించింది చెప్పటం లేదు. చాలా చక్కటి విద్య అది, అందరూ ఉపయోగించుకోవచ్చు. ప్రతి విషయంలోనూ ఉపయోగపడుతుంది. అందులో ముఖ్యంగా భూత ప్రేతాల వల్ల, లేకపోతే నరగోల వల్ల, లేకపోతే నరదృష్టి వల్ల పడుతున్నామన్న వాళ్ళకి అది చాలా మంచిది. అలాగే మనకి గురువింజ గింజలతో కూడా రెమెడీలు చేయొచ్చు అంటారు. అలా గురువింజ గింజలతో ఏం రెమెడీలు చేయొచ్చు? దాని యొక్క గురువింద గింజలతోటి గురువింద మీద ఒక కల్పమే రాయబడి ఉంది. అది బృహత్ ఇంద్రజాల అనే ఒక పుస్తకం హిందీలో ఉంది, మంత్రశాస్త్రానికి సంబంధించి పూర్వకాలం పుస్తకం. అందులో ఈ ఎర్ర గురువింద మీద కల్పమే రాశారు. అది ఎర్ర గురువింద వేరుతోటి రకరకాల మహిమలు అదృశ్యమైపోయి శక్తులు కూడా కలుగుతాయని, దాంతో సాధించలేదంటూ ఏదీ లేదని. కానీ అంతవరకు మేమేమి పెద్దగా దూరంగా వెళ్ళలేదు. మా అనుభవంలో మేము చేసింది ఎర్ర గురువింద వేరు ఆదివారం కానీ శనివారం కానీ ఏదో టైంలో మంచి టైం చూసుకుని వెళ్ళి దానికి ఉపాసనా మార్గం చెప్పి తీసుకొచ్చి ఇంటి గుమ్మానికి కట్టుకోవాలి. ఒక వేరు జేబులో పెట్టుకోవాలి. పెట్టుకున్నట్టు అసాధ్యమైన పనులు ఆ మనిషికి పూర్తవుతాయి. పూర్తయ్యాయా మేము చూసాము. ఇంకా రాజకీయంలో నెగ్గలేడని మా దగ్గరికి ఒక వ్యక్తి వచ్చారు. మేము రాజకీయం ఇది ఆఖరిదండి, మీరు ఏమైనా మాకు సహాయం చేసి పెట్టండి. ఎర్రగురి మీద వేరే మేము తీసిచ్చాం. అతను ఎమ్మెల్యే అయ్యాడు, మంత్రి అయ్యాడు, తర్వాత మాకు సహాయం చేసి పెట్టాడు. అలాగా ఇంచుమించు అతను చూసి ఇంచుమించు 10-15 మంది వచ్చారు. ఏ వార్డు మెంబర్ల కిందో ఇంకో దాని కిందో నిలబడడం కోసం. రాజకీయంగా ఎదగాలి, మంచి స్థితికి వెళ్ళాలని వాళ్ళు ఆ ఎర్రగురి మీద వేరు చూసుకుని పెట్టుకోగలిగితే కనుక కంపల్సరీ. దీనికంటే పవర్ తెల్ల గురిగింద, దీనికంటే 100 రెట్లు పవర్ తెల్ల గురిగింజ గింజలు దగ్గర గింజలు తెల్ల గురిగింజ గింజలు ఒక 12 కానీ 21 కానీ 27 కానీ తీసుకుని ఒక పొట్లం గడి జేబులో పెట్టుకుని ఉంటే ఆ మనిషికి ఎట్టి పరిస్థితుల్లోనూ నెగిటివ్ ఎనర్జీ తగలదు. ఇంకో విషయం, ఒక 1/2 కేజీ అల్లం కొని ఇంట్లో మీరు ప్లేట్లో పెట్టి ఉంచండి. అల్లం ఎప్పటికీ పాడవదు, అలా ఎండిపోద్ది. కానీ నెగిటివ్ ఎనర్జీ తగిలితే దానికి నిదర్శనం ఏంటంటే అల్లంలాగే ఎండిపోద్ది. అంత శక్తివంతమైన అల్లంతో పరిహారం.
అల్లం అల్లం కొని అల్లం కొని ఒక ప్లేట్లో పెట్టి ఒక చోట పెట్టినట్టయితే నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా రిమూవ్ అవుతుంది. అల్లం ఏం చేయాలి? అల్లం అలా పెట్టేయడమే, ఒక ప్లేట్లో పెట్టి ఉంచేయడమే, దాన్ని మనం ముట్టుకోకర్లా. నెగిటివ్ ఎనర్జీని లాగుతానే ఉంటుంది. అది ఎటు పక్క నుంచి వచ్చినా తిప్పేస్తుంది నెగిటివ్ ఎనర్జీని, దానిలోకి పీల్ చేసుకుంటుంది అది. అలాగే ఒక ఉప్పు బౌల్లో పోసి ఒక 5 నల్ల జీడి గింజలు పెట్టి ఉంచినట్టయితే నెగిటివ్ ఎనర్జీ బయటికి పోతుంది. నల్ల జీడి గింజలు, జీడిలు, నల్ల జీడి గింజలు అని దొరుకుతాయి. నల్ల జీడి గింజలు అంటే మీకు బజార్లో ఇస్తారు, మంచివి తీసుకోవాలి. చొట్టా అది లేనిది మంచి గింజలు, పెద్ద గింజలు తీసుకుని ఒక బౌల్లో, ఒక గాజు బౌల్లో ఉప్పు పోసి దాని మీద 5 నల్ల జీడి గింజలు పెట్టి ఒక చోట పెట్టినట్టయితే మహత్తరమైన విద్య అది. అది ఎట్టి పరిస్థితుల్లో కూడా నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి రానివ్వదు. ఒకవేళ వస్తే మాత్రం తగిలి కొడుతుంది. ఇంకా మామూలుగా నిమ్మకాయలు గుమ్మాన్ని కట్టుకోవడం అది. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే అందులో రాసింది 1000 నిమ్మకాయల ఫలితం ఒక బూడిద గుమ్మడికాయ, 100 నిమ్మకాయల ఫలితం ఒక దానిమ్మ పండు అని రాశారు వాళ్ళు మంత్రవేత్తలు. అంటే 1000 నిమ్మకాయల శక్తి ఒక బూడిద గుమ్మడికాయకు ఉంది. ఎవరికన్నా పనులు జరగటం లేదు, మా ఇంట్లో పనులు జరగటం లేదు, చాలా కాలం నుంచి ఉండిపోయాయి, నిలవబడిపోయాయి, మేము తిరిగినా గుళ్ళు చుట్టూరు తిరిగినా ఫలితం రాలేదు, మేము స్వామీజీ దగ్గరికి వెళ్ళాం ఫలితం రాలేదు, ఒక బూడిద గుమ్మడికాయ కొనండి. బూడిద పట్టి ఉండాలి. బూడిద పట్టి లేకపోతే మాత్రం అది ఎట్టి పరిస్థితుల్లో పనిచేయదు. ఆ బూడిద గుమ్మడికాయ కొని దానికి పసుపు నామాలు పెట్టాలి, పసుపు బొట్లు, పసుపు అడ్డనామాలు, కుంకుమ బొట్టు పెట్టి ఒక పీట మీద పెట్టి రోజు పూజించాలి. దానికి ఓం కపర్ధినే నమః మంత్రం, అది ఓం కపర్ధినే నమః అని మంత్రం ఉంది, దానికి రాయబడి ఉంది. ఆ బూడిద గుమ్మడికాయని కొంతకాలం పూజ చేసినట్టయితే అతను ఏ కార్యం కోసం పూజ చేశాడో ఆ కార్యం ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇది నేనే చేశాను స్వయంగా, నా శిష్యుల చేత చాలామంది చేత చేయించాను, అందరూ ఇప్పుడు బాగున్నారు. గడ్డు కాలం ఏర్పడి పని జరగనప్పుడు మాట అది చేసుకోవాలి. అలాగే మీరు కొన్ని వీడియోలు చేశారు ఈ సిద్ధమూలికల గురించి కూడా. అసలుకి ఆ సిద్ధమూలికలు ఎలా పనిచేస్తాయి, అసలు సిద్ధమూలికలు అంటే ఏమిటి? సిద్ధమూలికలు అంటే మనకి మామూలు మూలికలు, సిద్ధమూలికలు ఉన్నాయి. మామూలు మూలికలు, మామూలు చెట్లు అన్ని చోట్ల మీకు మందారం, నేరేడు, మారేడు ఉంటాయి. కానీ సిద్ధ వృక్షాలని కొన్ని ఉన్నాయి. సిద్ధ వృక్షాలు ఏంటంటే మీకు లౌకికంగా మీకు ఏమేం పనులు పూర్తి చేయాలో అవి పనిచేస్తాయి. పనులు నెరవేరడానికి మనం ఉపయోగించుకోవచ్చు వాటిని. రెండోది తాంత్రికంగా ఏమైనా మీకు జటిలమైన సమస్యలు వచ్చినప్పుడు తీర్చడానికి ఉపయోగపడతాయి. అదే మూలికను ఉపయోగించి కొన్ని రసగంధకాలు, కొన్ని మినరల్స్ ఉంటాయి, వాటిని నూరి రాగి మీద వేసినప్పుడు మెయిన్ గోల్డ్ అవుతాయి. గోల్డ్ చేసి మూలికల్ని సిద్ధమూలికల్ని చెప్పండి. ఏ కార్యాలు ఇంక నెరవేరవు, ఆ మనిషికి జీవితంలో ఏమీ బాగుపడలేదు, సంపాదించలేదు, ఎందులోనూ పైకి రాణింపలేదు అన్నప్పుడు సిద్ధమూలికను తీసుకొచ్చి మహామహా గురువులు ఇస్తుంటారు. ఆ సిద్ధమూలికల్లో ఒక మూలిక మారేడు, జిల్లేడు, తెల్ల జిల్లేడు, తర్వాత కాదంబరి అని ఒక మూలిక ఉంది. అది మనకు అడవుల్లో దొరుకుతుంది, కాకపోతే కొంచెం ప్రయత్నం చేయాలి. బాగా డబ్బు ఎక్కువ కావాలన్నప్పుడు మాత్రం మహాకాళి, అది దుంప పట్టుకొచ్చి మీరు ఇంట్లో పెట్టుకున్నట్టయితే విచ్చలవిడిగా డబ్బు వస్తుంది. అందులో ఇంకో చూసింది ఖజరణం అని ఒక చెట్టు ఉంది, జరణం అంటారు ఆ చెట్టు. మన ప్రాంతాలు లేదు, అరకు ఆ పైన మధ్యప్రదేశ్ ఆ ప్రాంతాల్లో ఉంది. దాని చెట్టు మీద పుట్టి భజనిక వల్ల ధన సంజీవని అవుతుంది. అది పట్టుకొచ్చి ఇచ్చాం మేము. 200 మంది డాక్టర్లకు ఇచ్చాను. 200 మంది డాక్టర్లు. ఒకప్పుడు పెద్ద బతుకు బతికాను నేను. అది అయిపోయింది, ఇంక అక్కర్లేదు అనుకున్నాం, చిన్న కిందకు దిగిపోయాము. పెద్ద బతుకు, చాలా పెద్ద బతుకు బతికాం. ఎప్పుడు కాంటసా కార్లు అయితే ఫియట్ ఇలాంటివి ఉండి. ఒకప్పుడు మాట 25 ఏళ్ళ క్రితం అంత బతుకు బతికిన తర్వాత తగ్గిపోయాను నేనే. చేదంటే ఇప్పుడు దొరకటం లేదు అవి. మాకు కావాలంటే ఎవరైనా చెప్పినా సరే చాలా కష్టం మీద దొరుకుతాయి, చాలా ఖరీదు కూడా. అలాగే ఇంకా కొన్ని మూలికలు మీకు ఉన్నాయి. సోమలత ఒకటి, ఆ సోమలత కూడా మీకు మొక్క పెడతాను నేను, అది మీరు ఇంట్లో ఎవరైనా పెంచుకోవచ్చు. అలాగే ఈ మొక్క ఒకటి, ఇలాంటివి కొన్ని దివ్యమూలికలు ఉన్నాయి. ఈ దివ్యమూలికలు ఎన్నైతే చెప్పడి ఉన్నాయి, ఇంచుమించు 600 చిల్లర ఎన్నో చెప్పడి ఉన్నాయి. 600 మూలికలతోటూ
ఆయన చేశారుగా వేమన గారు, రెడ్డివారి నానుబ్రాలు అదొకటి, ఆ మూలికతో కూడా. ఇవన్నీ గోల్డ్ చేస్తాయి. రాగిని కానీ, వెండిని కానీ, సత్తుని కానీ, ఇనుముని కానీ బంగారంగా మార్చగలిగే శక్తి పెట్టుకుంది. ఎలా మారుతాయండి? దానికి రసగంధకాలు తోడివ్వాలి. రసగంధకాలు తోడివ్వాలి, ట్రిక్ అది. ఇది ఈ విద్యలు మర్మంగా చెప్పబడున్నాయి. అవన్నీ మీకు కావాలంటే వేరే వీడియోల్లో మనం చెప్దాం. ఎంచేదంటే అది చూపెట్టాలి, మొక్క చూపెట్టందే వాళ్ళకి ఏమర్థమవుద్ది. ఫోటోలన్నా పెట్టాలి. మనం చెప్పాం జంబూవతి అని మూలిక ఉంది, ఆ జంబూవతి అని మూలిక ఒకటి ఉంది, తర్వాత ఏమో పప్పడానికి మూలిక ఉంది. ఇవన్నీ పేర్లు ఎలా ఉన్నాయి సంస్కృతంలో చెప్పబడి ఉన్నాయి, కొన్ని కొన్ని హిందీలో రాయబడి ఉన్నాయి, కొన్ని కొన్ని మూలికల పేర్లు ఇక్కడ రాయబడే లేవు. ఇప్పటికీ దొరకని ఆయుర్వేదంలో కూడా కొన్ని కొన్ని మూలికలు సఫేద్ బహిమన్, దహిమన్ బహిమన్ రెండు ఉన్నాయి. అలాగే మేధ మహామేధ ఈ మూలికలు చెప్పబడి ఉన్నాయి, కానీ మందుల్లో ఎక్కడ వాడడానికి మనకు దొరకలేదు. ఇప్పుడిప్పుడు టెక్నాలజీ డెవలప్ అవ్వడం వల్ల మనకి గూగుల్లో నెట్లో చూడడం వల్ల అలాంటి మూలికలు కూడా మనం పెట్టచ్చు ఈసారి. అయితే ఈ రుద్రాక్షలు కూడా సిద్ధ మూలికల కిందకు వస్తాయా? రుద్రాక్షలు వేరువేరుగా పనిచేస్తాయా, లేకపోతే దాని యొక్క వృత్తాంతం ఏంటి? రుద్రాక్షలు ధరించడం అనేది మన భారతదేశంలో పెద్ద సాంప్రదాయం. మన భారతదేశంలో ఇతర దేశస్తులు కూడా ధరిస్తున్నారు. ఈ రుద్రాక్ష ఫలితం ఏంటంటే, ఏదైనా మంత్రం రుద్రాక్షమాలతో మీరు చేసినప్పుడు అక్షయ ఫలితం వస్తుంది. మిగతా పూసలతో చేస్తే రావు, అక్షయ ఫలితం. అలాగే మీరు స్ఫటికం, కాశ్మీర స్ఫటికం అంటే అది మీరు స్ఫటికం కలిపి ఇలా కొడితే నిప్పురవ్వలు రాలుతాయి కింద. ఒరిజినల్ స్ఫటికం అయితే అది మెరుస్తుంటుంది. అది మీరు స్ఫటికం రాపాడించారనుకోండి, మీకు నిప్పు పుడుతుంది. అది కాశ్మీర్ స్ఫటిక. ఇది అగణిత ఫలితం, గణించలేము ఫలితాన్ని. అది వ్యాసుడు అగస్త్యుడు 32 పాషాణాలు కాకుండా 64 పాషాణాలు చెప్పినప్పుడు కాశ్మీర స్ఫటిక వల్ల కైలాసపతి దర్శనమగును అని రాశాడేంటి. ఆ స్ఫటిక మీరు మెడలో వేసుకుంటే శివ దర్శనం ఖచ్చితంగా కలుగుతుంది. అది మా జీవితంలో జరిగింది. అది ఒక అంశం, అదొక భాగం. ఎవరైనా స్ఫటిక దొరికితే మాత్రం మెడలో వేసుకోవచ్చు. మెడలో వేసుకునే దాంతో జపం చేయకూడదు. జపమాలంటూ ప్రత్యేకంగా పెట్టుకోవాలి. ప్రతిదానికి ఇదే మాల వాడకూడదు. అలా వాడితే మాత్రం ఫలితం పెద్దగా రాదు, అది మంచిది కూడా కాదు. జపమాలగా ఉండాలి. మెడలో ధరించి మాలగా ఉండాలి. మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయి కాశ్మీర్ స్ఫటిక దొరుకుతుంది. స్ఫటిక తెప్పించవచ్చు. స్ఫటికమాల అప్పుడు 3000 4000 ఉండేది, ఇప్పుడు 5000 ఉంటుంది, లేదా 6000 ఉండొచ్చు. మంచి స్ఫటికాలు దొరుకుతాయి. అది స్ఫటికమాల వేసుకుంటే మీరు ఇమ్మీడియట్లీ 5 నిమిషాల్లో మీరు మెడలో తీసేయాలి. చలి పెట్టేస్తుంది, శరీరం చల్లబరుస్తుంది. ఐస్ కంటే చల్లదనం ఉంటుంది ఒరిజినల్ స్ఫటికం అయితే. అందులో రుద్రాక్షలో మేము చూసింది అన్ని ముఖాలు మంచిదే. 3 ముఖాలు రుద్రాక్ష పెట్టుకుంటే మాత్రం అది నాశనం అయిపోతుంది ఆ ఇల్లు. అది మేము చూసాం. ఎందుకని? మేమేమో తేడా అది. 3 ముఖాలు రుద్రాక్ష వాడద్దని చెప్పాలి. 3 ముఖాల వల్ల మేము చూసింది ఏంటంటే కొంతమంది దెబ్బయ్యారు. ఏ రుద్రాక్ష వల్ల తేడా ఫలితం రాలేదు. 3 ముఖాలు రుద్రాక్ష మాత్రం పెట్టి ఎవరైనా ఇంట్లో పెట్టుకుంటే మాత్రం ఆ ఇంట్లో అశాంతి కలుగుతుంది. అలాంటి అశాంతి కలగదు, చెలరేగుతుంది, ధనం మొత్తం నాశనం చేసేస్తుంది. అలాగే భద్రాక్ష పెట్టుకోవడం వల్ల ఉత్కృష్టమైన ఫలితం కలుగుతుంది, అంటే మంచి ఫలితం. భద్రాక్ష వల్ల ధనం లెక్క పత్రం లేని ధనం వస్తుంది భద్రాక్ష వల్ల. ఇదిగో భద్రాక్షది చూపెట్టండి ఒకసారి. భద్రాక్ష, ఈ భద్రాక్ష జోబీలో పెట్టుకోవాలి. పెట్టుకుని వెళ్ళమనండి, ఎంత డబ్బు కావాల్సిన వస్తుంది, అందులో ఏం అనుమానం లేదు. ఈ భద్రాక్షను చూపించండి. భద్రాక్ష ఉంది, 6 ముఖాల రుద్రాక్ష ఉంది, షణ్ముఖి ధరించడం వల్ల అడికి అన్ని విద్యలు చేకూరుతాయి, అందులో ఏమాత్రం అనుమానం లేదు. సప్తముఖి షణ్ముఖి దాకా ధరించవచ్చు. నవముఖి రుద్రాక్ష ధరించడం మాత్రం మనం పెద్దలను ఎవరన్నా అడగాలి. అందులో ఏంటి గమ్మత్తు, ఎందుకు రియాక్షన్ వస్తుంది మనిషికి. అలా రియాక్షన్ వచ్చి దెబ్బతిన్నామని చూసాం మేము. ఒక ఆయన ప్రత్యేకంగా రుద్రాక్షలతో మంత్రాలు ఉయ్యాళ్ళు కూడా చేయించాడు. ఆయన చివరి స్టేజ్లో మాత్రం బాగా నష్టపోయాడు. అది చూసుకోవాలి. ఉత్తరేణిని చాలా ప్రాముఖ్యంగా చెప్తూ ఉంటారు కదా, అసలు ఉత్తరేణి యొక్క విశిష్టత ఏంటి?
ఉత్తరేణి వేరు మంత్రశాస్త్రంలో ప్రత్యేకంగా దానికి ఒక ఉత్తరేణి అంటే చాలా గొప్పదని. ఉత్తరేణు దాని పేరు. ఉత్తరేణి కాదు, ఉత్తరేణు. ఆ రేణు అనేది అది చాలా రకాలుగా ఉపయోగించారు దాన్ని. మంత్రశాస్త్రంలో ఉపయోగించారు. దాని గింజలు పరమాన్నం వండుకు తింటే ఒక వారం రోజులు నెల్లాడదాకా ఆకలి ఉండదని. ఆకలి చచ్చిపోద్ది ఆ మనిషికి, కానీ నీరసం ఉండదు. ఉత్తరేణి గింజలతో పరమాన్నం చేసుకు తిని నెలల తరబడి ఋషీశ్వరులు చేశారని. రాముడు కూడా వనవాస కాలంలో తిన్నారని చెప్పబడింది. అది రామమూలిక అని చెప్పబడింది. దానికి కొన్ని కొన్ని శక్తులు ఉన్నాయి. అలాంటి శక్తులు అంటే అది మనం ఏదైనా మంత్రం మనకి ఫలింపుకు రావట్లేదు ఒక వ్యక్తి కంటే, ఆ ఉత్తరేణి వేరే ఉంది. పెద్ద ఉత్తరేణి అని అంటారు దాన్ని. ఆ చెట్టు అవుతుంది, 5-6 అడుగులు చెట్టు అవుతుంది. దానికి త్రిశూల ఆకారంగా వస్తుంది. అది మేము చూసాం. అదే పనిచేసింది, మామూలు ఉత్తరేణి పనిచేయలేదు. ఎర్ర ఉత్తరేణి సాధనకరణీయగు అని ఆయన కూడా చెప్పాడు. ఆ ఎర్ర ఉత్తరేణి తీసుకొచ్చి దాని వేరు తీసుకొచ్చి మనం దగ్గర పెట్టుకున్నట్టయితే ఖచ్చితంగా ఆ మంత్రం మనకి సిద్ధి అవుతుంది. మంత్రసిద్ధి కోసం, తంత్రసిద్ధి కోసం, యంత్రసిద్ధి కోసం ఆ మూలికను వాడచ్చు. అంతేకాదు ఇంటికి పట్టుకొచ్చి మన ఇంట్లో పెట్టుకుని ఒక చోట పూజా మందిరంలో పెట్టుకుని పూజిస్తే సర్వకార్యాలు సిద్ధి అవుతాయి. అందులో ఏమాత్రం సందేహించవలసిన పని లేదు. అది ఈవేళ కాదు, ఇంచుమించు 40 సంవత్సరాలు బట్టి నాకు దొరికినప్పుడల్లా నేను పట్టుకొస్తుంటాను. చాలా అరుదుగా దొరుకుతుంది. కానీ మధ్యప్రదేశ్ అడవుల్లో బాగా ఎక్కువ ఉందని ఈ మధ్యన నేను విన్నాను. అది అయితే ఇప్పుడు ఆరోగ్యం సమస్యలనే పెద్ద అయిపోయినాయి. ప్రతి ఒక్కరికి ఇప్పుడు 30 దాటింది అంటే ఆటోమేటిక్గా ఏదో ఒకటి బీపీ, షుగర్స్ ఇట్లాంటివి ఉంటాయి. సో వాళ్ళకి మన ఆరోగ్య శాస్త్రం పరంగా యంత్రంలో కానీ మంత్రంలో కానీ ఏమైనా రెమెడీస్ ఉన్నాయా? ఆరోగ్యంలో చాలా విషయాలు ఉన్నాయి. మనం మందు రూపేణ చెప్పవలసినవి కూడా కొన్ని ఉన్నాయి. ఇప్పుడు టైం సరిపోవచ్చు మనకి. ఒక మెళుకు చెప్తాను నేను. రోజు వాళ్ళకి నరాల నొప్పులు ఉన్నాయి, మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, కీళ్ళ నొప్పులు ఉన్నాయి, కాళ్ళ నొప్పులు ఉన్నాయి, జుట్టు రాలిపోతుంది, డాండ్రఫ్ వస్తుంది, కళ్ళు సరిగా లేవు, చెవు సరిగా లేదు, ముక్కు సరిగా, ఇలాగా ఇంచుమించు 400-500 రోగాలకి బొడ్లో నువ్వుల నూనె వేసినట్టయితే అవన్నీ నిర్మూలన అవుతాయి. ఎంత జాగ్రత్తగా పోతాయంటే భరించలేని రోగాలు వాడు జీవితంలో. చాలా పెద్ద పెద్ద హాస్పిటల్ తిరిగి వచ్చిన వాళ్ళకి మేము ఎప్పటి నుంచో 40 సంవత్సరాలు బట్టి చికిత్స మా దగ్గర ఉంది. బొడ్లో నువ్వుల నూనె వేసినట్టయితే ఒక వారం ఒక ఫలితం వస్తుంది. బొడ్లో ఆముదం, మంచి ఆముదం, వంట ఆముదం పట్టుకొచ్చి ఓ 4-5 చుక్కలు రోజు 3 పూట్లా కూడా వేసుకోవచ్చు. కొంతమంది ఒక పూట అంటారు, ఒక పూట కాదు, 3 పూట్లా కూడా వేసుకోవచ్చు. మీరు వేసిన కొన్ని క్షణాల్లో మాయమైపోద్ది, నూనె ఉండదండి అక్కడ. అద్భుతమైన ఫలితం వస్తుంది. ఆముదం వేస్తే ఆముదం వేస్తే ఫలితం ఏమొస్తుందంటే నాజుగ్గా తయారవుతాడు మనిషి. ముఖంలో వర్చస్సు పెరుగుతుంది, మాట తీరు బాగుంటుంది, గొంతు బాగుంటుంది, జాయింట్ నొప్పులు రావు, కళ్ళు ఫ్రెష్గా కనపడతాయి, చర్మ రోగాలు రావు. ఇలాంటి అమోఘమైన విషయాలు ఆముదం వల్ల. తర్వాత ఆవాల నూనె, అదే స్థానం మానేసి మీరు ఆవాల నూనె వేయడం మొదలుపెట్టండి. మీకు గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనేది ఎప్పటికీ రాదు. కడుపు ఉబ్బరం ఉండదు, ఆకలి అగ్నిమాంద్యం ఉండదు, కడుపు నుండి గొంతు దాకా పెరిగి గ్యాస్, అది ఊర్ధ్వవాతం అంటారు, ఊర్ధ్వవాయువు. ఊర్ధ్వవాయువు పెరగడం అనేది ఒక రోగం. దానివల్ల మనిషి ప్రాణానికి కూడా ప్రమాదం రావచ్చు. అలాంటి ఊర్ధ్వవాయువు మచ్చ లేకుండా పోద్ది ఆవాల నూనె బొడ్లో వేయడం వల్ల. ఏదో ఒక వారం వేస్తే, ఒక వారం ఆవాల నూనె అండి, ఓ వారం ఆముదం, ఓ వారం ఏమో నువ్వుల నూనె, ఓ వారం ఏం చేయాలి, వేప నూనె వేయాలి. వేప నూనె వేసినట్లయితే చాలామందికి ఎన్ని ప్రయత్నాలు చేసినా, కొంతమంది వాడతాడు ఎల్బెంజోల్ 400, అలాగే ఇంగ్లీష్ మెడిసిన్స్ ఉన్నాయి. నులి పురుగులు చావు చాలామందికి, చాలా యాతన పెడతాయి. అది బొడ్డు చుట్టూరు కూడా ఉంటాయి పురుగులు. అయ్యి ఒక్కోసారి ఆ క్రిమి సంచి పుట్టుకుంటుంది, అది పోదండి కొంతమందికి. అది మందులు వాడినా సరే తాత్కాలికంగా రిమూవ్ అవుతుంది, తర్వాత మళ్ళీ మామూలుగా తయారైపోతాయి. ఏదో బజార్లో వస్తువులు తినడం వల్ల, ఇంకో దానివల్ల, నూనె వల్ల, ఇంకోటో ఒక అనారోగ్య కారణాలు అనుకోండి. కొంతమందిలో క్రిమి తయారవడం అనేది ఒక రోగం ఉంటుంది, క్రిమి రోగం అని, అది తగ్గిపోద్ది. అలాగే ఇంకా బాదం నూనె వేసినట్టయితే ఆ మనిషికి చర్మం పగుళ్ళు రావడం, లేదా చర్మాలు విడిపోవడం కొంతమందికి, లేదా స్ఫోటకం లాంటి రోగాలు, గజ్జి, తామర, చిడుము, ఇలాంటివి కొన్ని రోగాలు వస్తాయి. అవి రాకుండా బాదం నూనె కాపాడుతుంది.
ఇలాగ మనం ఆయిల్స్ మార్చుకుంటూ నెయ్యి మంచి నెంబర్ 1 నెయ్యి వేసారనుకోండి, అది కూడా ఉపయోగపడుతుంది. నెయ్యి దేనికి? నెయ్యి కూడా అది లోపల ఒక రకమైన అనేక రకాల లోపల మలినాలు ఉంటాయి. బొడ్డే కేంద్రం. మొత్తం 9 ఎన్ని కోట్ల నాళ్ళు చెప్తున్నారు? 67 కోట్ల నాళ్ళు మనకి. 9 కోట్ల నాళ్ళు. ఆ 9 కోట్ల నాళ్ళకి జాయింట్ బొడ్డు తల. మీ కడుపులో ఏదైనా రోగం వస్తే మీకు తల కుదురుండదు. కడుపులో ఏదైనా గడబిడగా ఉందనుకోండి, మైండ్ కుదురుండదు ఆడికి. చాలా యాతన పడతాడు. అది సైకలాజికల్గా డిస్టర్బెన్స్ చూపెట్టేది ఈ కడుపు వల్లే. ఈ కడుపులో తమాం రోగాలు మాకు తెలిసి. మనిషి సుఖంగా బతకొచ్చండి ఆ ఒక్క చిట్కా పాటించగలిగితే. అలాగే ముద్ర, ఈ ముద్ర కానీ చిన్మయ ముద్ర కానీ, ఈ ముద్ర కానీ, ఈ ముద్రకి ఆ ముద్ర, ఈ ముద్రకి ఒకటే ఉంది. ఇది పెట్టాలి, ఇలా పెట్టాలి. ఇలా పెడితే కొంతసేపట్లో మీకు వేడెక్కుతుంది శరీరం. ఈ ముద్ర యూజ్ చేసేవాడికి చాలా మంచిది. అలాగే లెఫ్ట్ కడుపు నుంచి లెఫ్ట్ బొడ్డు దగ్గర నుంచి లెఫ్ట్కి ఇలా చేతితో లాగినట్టయితే మొత్తం గ్యాస్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇలా నాభి నుంచి ఎడం పక్కకి ఇలా లాగాలి, ఇలాగ రుద్దాలి. పైన లేకపోతే పై భాగంలోనే ఎడం పక్కకి తీయాలి, కుడి పక్క కాదు. ఎడం పక్క నుండి ఇలా 4 వేలతో ఇలా కొంతసేపు అన్నారనుకోండి, నిమిషాల్లో మొత్తం గ్యాస్ అంతా బయటకు వచ్చేస్తుంది. అది మహర్షులు చెప్పింది. అలాగే కుడి ముక్కు రంధ్రం మూసి ఉంచినట్టయితే చంద్ర ప్రాణాయామం, సూర్య ప్రాణాయామం, చంద్ర ప్రాణాయామం చేస్తున్నట్టయితే మలమూత్రాలు బంధింపబడిపోయినడికి మలమూత్రాలు బయటపడిపోతాయి. ఇవన్నీ శాస్త్రాల్లో రాయబడిన విషయాలే. చాలామందికి మేమేదో బాగుండాలి అంటారు. ఏం బాగుండాలో ఎవరికి అర్థం కాదు. నిత్యం అంటే బెటర్ అవ్వడానికే ప్రతి ఒక్కరు చూస్తుంటారు. మనిషి ఆ బెటర్ అవ్వాలి అంటే ఏం చేసుకుంటే బాగుంటుంది? బెటర్ అవ్వాలంటే మనకి మన శాస్త్రాల్లో లేవు, కానీ కొన్ని దేశాల వాళ్ళు ఉపయోగించిన కొన్ని ట్రిక్స్, స్విచ్ కోడ్స్ అనుకోండి, స్విచ్ కోడ్ నెంబర్లు అనుకోండి, అవి రాయబడి ఉన్నాయి. అవి మేము మా జీవితంలో ఇప్పుడు టెక్నాలజీ వచ్చిన తర్వాత, టీవీలో అందుబాటులో వచ్చిన తర్వాత మనకి తెలుగులో ఛానల్స్లో చాలా తక్కువ, హిందీ ఛానల్స్ ఎక్కువ. బ్రాడ్కాస్ట్లో చాలా విషయాలు వాళ్ళు ఇప్పుడేంటి దగ్గర ఇంచుమించు నాకు తెలిసి 10-15 ఏళ్ళు 20 ఏళ్ళు బట్టి చెప్పినవి ఉన్నాయి. అవి ఇక్కడ ఎందుకు ఆచరించడం లేదంటే పెద్దగా చెప్పేవాళ్ళు లేకపోవచ్చు. 1176 ఆకుపచ్చ పెన్నతోటి, పెద్ద లాము పెన్ను ఉంటుంది కదా, రోజు 1176 ఎడం చేతి మీద ఇలా రాయాలి. రోజు రాసుకోవాలి. నాగా లేకుండా రోజు రాసుకున్నట్టయితే నిత్యం ధనం ఇస్తుంది. అదొక అక్షయమైన ఫలితం వస్తుంది. అలాగే 897 అది కూడా ఎడం చేతిలో రాసుకోవాలి. ఆకుపచ్చ పెన్ను మాత్రమే ఉపయోగించాలి. రంగుల పెన్నులు ఉపయోగిస్తే మాత్రం ఫలితం రాదు. ఏదో రూపంలో ధనం వస్తుంది. చెట్టు కింద ఉన్నవాడు కూడా డబ్బు వచ్చింది దానివల్ల. మేము చూసాం మా జీవితంలో. మేము ఎప్పటి నుంచో చెప్పాము. అది కొంతమందికి అర్థం అవ్వాలా. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు 897 ఆకుపచ్చ పెన్నుతో రాయాలి. అలాగే 369 ఇవన్నీ పగలు రాసుకోవాలి. రాత్రుళ్ళు ఇవన్నీ చెరిపేసేసి 965 లేకపోతే 960 రాసినట్టయితే ఆ రోజుకి ఎంత డబ్బు కావాలో అది కోరితే తీసుకొచ్చేస్తుంది. అలాగే గూగుల్లో కొడితే వస్తాయి. ఒక పుస్తకం ఉంది, అది 108 మ్యాజికల్ ఫార్ములాస్ అని ఉంటాయి. అందులో కొన్ని విషయాలు చెప్పడున్నాయి. అవి ఇటాలియన్ స్విచ్ కోడ్లు అనుకోండి, ఇంకోటి అనుకోండి. కాన్వలెక్సా అనే మంత్రం ఉంది. ఆ కాన్వలెక్సా మంత్రం మీరు రోజు వినండి, లేదా ఎవరికైనా వినమని చెప్పండి. ఖచ్చితంగా మేలు జరుగుతుంది. ఎఫాటా ఇలా 14 సార్లు చదవాలి. ఎఫాటా అనేది ఇంగ్లీష్ వర్డ్, అది ఇటాలియన్ స్విచ్ వర్డ్. అది చదివితే మాత్రం ఖచ్చితంగా డబ్బు వస్తుంది ఆ రోజు. చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు స్తంభించిపోయి ఉంటాయి అలాంటి వాళ్ళకి. అలాగే ఒకవేళ వ్యాపార స్థానంలో జనం రావట్లేదు, ఖాళీగా ఉంటున్నాడంటే ప్రాసో ప్యారో నేను చాలామందికి ఇది ఇచ్చాను. ఇది వ్యాపారం బాగుండడం కాదు, ఆడికి చాలామంది జనం వస్తారు. 10 నిమిషాలు చేసేటప్పటికి ఆడికి జనం ఖాళీ ఉంటారు. అది మేము చూసాం గమ్మత్తు. ప్రాసో ప్యారో
ప్రాసో ప్యారో. యారో. అలాగే ఆరోగ్యం బాగోవటం లేదు, అశ్విన 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 అని చదివితే చాలు, కొద్దిసేపట్లో అతనికి ఆరోగ్యం స్థిమితం అవుతుంది, కొద్ది రోజుల్లో ఆరోగ్యం చక్కబడుతుంది. అలాగే ఇంకా బాగుండాలి టెక్లీ లూయియా, టెక్లీ లూయియా అది చదివినట్టయితే విస్తారంగా డబ్బు వస్తుంది. కానీ డబ్బు రావడానికి చెప్పబడిన మార్గాలే నేను చెప్పటం లేదు, టీవీలోనూ వీడియోలోనూ చెప్తున్నారు. ఇవి మేము ఎప్పటి నుంచి ఆచరించి చాలామందికి నేను చెప్పాను. పట్టుకెళ్ళిన వాళ్ళు కూడా బాగుంది, వాళ్ళు బాగుందని మళ్ళీ వెనక్కి వచ్చి చెప్పారు మనకి. అలాగే ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలో స్థలాలు అమ్ముడు పోవటం లేదు ఇట్లా ఉంటుంది కదా, వాటికి ఏం సంబంధించి ఏంటి? ఇది ఇంచుమించు ఒక 30-40 సంవత్సరాల క్రితం జరిగిన ఒక గొడవ చెప్తాను మీకు. నేను పాకలో ఉండగా హిమాలయాల నుంచి ఒక యోగి వచ్చి ఇక్కడ కొంతకాలం ఉన్నారు పెద్దాపురంలో. ఆయన చాలామంది దర్శనం చేసుకున్నారు, ఆయనకు పెద్ద వయసు. ఆయన ఒక విషయం ఏం చెప్పాడంటే, ఇలాగ స్థలాలు కానీ ఇల్లులు కానీ అమ్ముడు అవ్వకపోతే లేకపోతే కొనుబడి అవ్వకపోయినా సరే 1 కేజీ చింతపండు ఆ భూమిలో కప్పెట్టేయమన్నాడు. కేజీ చింతపండు కొన్ని రూపాయి కాసులు కానీ లేకపోతే ₹1 కాసులు కానీ కొన్ని రూపాయి కాసులు ఒక గొయ్యి తీసి కప్పెట్టేయాలి. అలాగే ఇంకో విషయం కూడా ఆయన చెప్పిందే, కపిల తీర్థంలో నీళ్లు, తిరుపతిలో కపిల తీర్థంలో నీళ్లు మట్టి పట్టుకొచ్చి ఎవరైనా పొలం అమ్ముడవపోతుంటే వేసినట్టు ఇమ్మీడియట్లీ అమ్ముడవుతుంది. అది మా జీవితంలో రుజువైంది. 100 సార్లు కాదు, 1000 సార్లు కాదు, 1,00,000 సార్లు రుజువైంది. అది కపిల తీర్థానికి ఆసక్తి ఉంది, తిరుపతిలో కపిల తీర్థానికి ఆసక్తి ఉంది. ఆ కపిల తీర్థంలోనే మళ్ళీ నాగతీర్థంలో నీళ్ళు అవి తేకూడదు, ఆ తీర్థానికి ఆసక్తి ఉందని చెప్పారు. అక్కడ ఏదో మూలికల సంయోగం లేకపోతే ఏదో శక్తి పవరు, అది వెంకటేశ్వర మహత్యంలో కూడా ఉందని ఒక ఆయన చెప్పారు నాకు. అది జరిగింది. బిజినెస్ని బాగా డెవలప్ చేసుకోవాలని ఉంటుంది, క్లయింట్ బేస్ పెరగాలి అని, వాళ్ళకి ఏం చేసుకోవచ్చు? అది దానికి డబ్బు ఎవరు ఎక్కువ ఇచ్చి అధిపతి మనకి జాతకరీత్యా నవగ్రహ రీత్యా 100 కోట్లు కాదు 1000 కోట్లు ఎవరిస్తారు? గురుబలం బాగుంటే వస్తుంది. గురుబలం ఇంకోటి శుక్రుడు కాదు, ఇంకా రాహు ఇస్తాడు 1000 కోట్లు, బుధుడు ఇస్తాడు 1000 కోట్లు, శని ఇస్తాడు 1000 కోట్లు. 100 కోట్లు కాదు 1000 కోట్లు డబ్బు ఇచ్చింది శని, రాహు, బుధుడు, ఈ ముగ్గురే. మిగతా గ్రహాలు ఇస్తారా అంటే ఇస్తారు, అది వేరే గొడవ, వాళ్ళకి వేరేగా చేయాలి. ఇమ్మీడియట్లీ డబ్బు ఇచ్చేది రాహువు, బుధుడు, శని. రాహుకు పరిహారం ఏముంది? ఓం రం రాహవే నమః మంత్రం చేయొచ్చు, ఓం బుం బుధాయ నమః మంత్రం చేయొచ్చు, ఓం శం శనీశ్వరాయ నమః మంత్రం చేయొచ్చు. ఇది చేస్తా బుధుడికి ఇచ్చేది పెసలు. మంగళవారం పెసలు నానబోసి బుధవారం నాడు పక్షులకి వేసినట్టయితే లెక్కలేని డబ్బు వస్తుంది వాడికి. మా జీవితంలో మేము చేసాం. మంగళవారం నాడు పెసలు నానబోయాలి, బుధవారం నాడు మాత్రం పక్షులకి పట్టుకెళ్ళేయాలి పెసలే. అలా ఆకుపచ్చగుడ్లో యాలకులు మూటగట్టి ఒక చోట పెట్టినట్టయితే బుధ పరిహారం అది. ఆకుపచ్చగుడ్డ యాలకులు మూటగట్టి ఉత్తర ద్వారంలో కానీ ఉత్తరం ఉన్న అలమారులో కానీ పెట్టుకోవాలి. తూర్పు ద్వారంలో దాల్చిన చెక్క పెట్టాలి. దాల్చిన చెక్క, జాజికాయ, జాపత్రి ఇవన్నీ 4-5 మూట కట్టి ఒక చోట పెట్టినట్టయితే లెక్కలేని డబ్బు వస్తుంది వాడికి. జాజికాయ, జాపత్రి, దాల్చిన చెక్క, యాలకులు ఈ 4 ఇండివిజువల్గానే ఒక విడివిడిగానే దేనికదే 4 పొట్లాలు కట్టాలి. 4 కూడా ఆకుపచ్చ గుడ్లోనే కట్టాలి. మళ్ళీ చెప్తున్నాను, ఆకుపచ్చ గుడ్డ కాకుండా వేరే గుడ్లో కడితే నయా పైసా రాదు అడిగి. ఆకుపచ్చ గుడ్లో కడితే మాత్రం డబ్బు వస్తుంది. ఇంకో గమ్మత్తు చిట్కా ఏంటంటే, ఒక 4 పలకల అలమార చిన్న పెట్టుబడి చేయించి 4 మూలల అద్దాలు ఉండాలి. ఒక పక్క అద్దం, ఒక పక్క అద్దం, ఒక పక్క అద్దం, ఒక పక్క అద్దం. ఒక నోట్ల కట్ట పెట్టారనుకోండి, 4 మూలల 4 నోట్ల కట్టలు కనిపించాలి. అలా ఎవరింట్లో పెట్టుకుంటారో డబ్బు అక్షయం అవుతుంది. అది దర్పణ విద్య, అది దర్పణ శక్తి అంటారు దాన్ని. అద్దంలో 4 మూలల డబ్బుల కట్టలు కనపడుతుండాలి. ఒకే కట్ట 4 కట్టల కింద కనిపించాలి. పెట్టి చూడమనండి, డబ్బు వస్తుందో రాదో చెప్తాం, వస్తుంది. అది అద్భుతమైన ఒక తంత్రం. అది అంటే చెక్కతో బాక్స్ చేయాలి. 4 మూలల అద్దాలు ఉంటాయి. ఇప్పుడు ఒక చూస్తుంటాం కదా, ఒక చోట నుంచి ఉంటే ₹4 కనపడతాయి కదా, అలా అద్దాలు ఫిట్ చేస్తుంటారు ఒక్కొక్క ఇంట్లో. అలాగే డబ్బు పెట్టినట్టయితే వస్తుంది. అలాగే గ్లాసులో డబ్బు కట్టలో పెట్టి ఉంచితే డబ్బు పెరుగుతుంది, ఖచ్చితంగా డబ్బు పెరుగుతుంది. ఇవి మేము అనుభవంగా చూసాం.
పెరుగుతుందా లేదా అని నిదర్శనంగా చూసి మీకు చెప్తున్నాను నేను. డబ్బు వస్తుంది. ఎలా వస్తుంది డబ్బు? లెక్కలేని డబ్బు వస్తుంది ఆడికి. అది ఎంత ఖర్చు పెట్టినా తరగదు. ఇవి మా జీవితంలో ఖచ్చితంగా జరిగాయి. గాజు గ్లాసు. గాజు గ్లాసు, పెద్ద గ్లాసు కొనుక్కోవాలి. ఇంత గ్లాసులు పెడితే మాత్రం నయా పైసా రావు. పెద్ద గ్లాసు కొని ఒక 500 నోటు తీసుకోమనండి. ఉత్తి లోపల ఇప్పుడు ఏవో అంటారు కదా, ఫేక్ నోట్స్ కూడా అమ్ముతారు బజార్లో, ఇది డెకరేషన్కి పెట్టి, అలాంటివి పెట్టుకున్నా వస్తుంది. కొడాయిలోంచి డబ్బు పడుతున్నట్టు ఒక ఇమేజ్ ఉంటుంది, గూగుల్లో చూసుకోవచ్చు. కొడాయిలోంచి డబ్బు పడుతున్నట్టు నా గదిలో ఉంటుంది ఆ ఇమేజ్, మీకు కాసు పెడతాను నేను. ఆ కుళాయిలోంచి డబ్బు పడుతున్న ఇమేజ్ రోజు చూస్తుంటే మాత్రం ఏదో రోజుని ఖచ్చితంగా అడిగి డబ్బు కలిగే తీరదు. ఇవి మంచి మంచి విషయాలు అవన్నీ క్రోడీకరించి ఎందుకు చెప్తున్నానంటే, అవస్థలతో ప్రజలు ఉన్నప్పుడు మనం చెప్పింది కొంచెం పాటించగలిగితే కనుక కంపల్సరీ వాళ్ళు బాగుపడతారు. అలాగే మనకి కొన్ని చూసినట్లయితే వివాహం ఈరోజు చాలామందికి కావటంలా, వివాహానికి సంబంధించి ఏదైనా మంత్రాలు కానీ తంత్రాలు కానీ ఉన్నాయా? అంటే పెళ్ళిళ్ళు కాక స్ట్రక్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించి. సుబ్రహ్మణ్య స్వామి వివాహానికి అధిపతి, శని కూడా వివాహానికి అధిపతి, శని కూడా వివాహకారకుడే. అలాగే శుక్రుడు కూడా, శుక్రదోషం ఉన్నా సరే వివాహం అవ్వదు. శుక్రుడు, శని, బుధుడు, గురుడు, సుబ్రహ్మణ్య స్వామి, కుజుడు. సుబ్రహ్మణ్య స్వామి గుళ్ళో నెమలీకల కట్ట 15, 20, 22, 3 అదొక ముసలాయని చెప్పాడు. అది ఖచ్చితంగా జరిగాయి. ఎవరైనా అది చేసినట్టయితే మాత్రం అంటే నెమిలి ఈకలు ఉంటాయి కదా, నెమిలి ఈకలు కట్టి అమ్ముతారు బజార్లో. ఇలాగ విసినికర్ర లాంటివి అమ్ముతారు, నెమిలి ఈకలతో చేసింది. అది పట్టుకెళ్ళి ఆయనకి ఇవ్వాలి గుళ్ళో. సుబ్రహ్మణ్య స్వామి పూజ మామూలుగా చలివిడి వడపప్పు పానకంతో చేసుకుంటూ ఇది పట్టుకెళ్ళి ఇస్తే కనుక ఆయనకి ఏంటో సంతోషం. అది వాళ్ళకి వివాహం అవ్వకుండా అడ్డుకుంటున్న ఏ గ్రహాలైనా సరే ఆయన పక్కకి తప్పించి వివాహం చేయిస్తాడు. అది మేము గమ్మత్తుగా చూసాం. అంతేకాదు భూమి కూడా అధిపతి ఆయనే. భూమి అమ్ముడవకపోయినా రియల్ ఎస్టేట్ రంగంలో ఒకవేళ దోషాలున్నా నెమలీకల కట్ట మాత్రం సమర్పించాలి ఆయనకి. ఇంకో విషయం, మనం దేవతలను అడిగే విధానం ఒకటి ఉంది. మీరు కులదేవత కానీ, మీరు పూజించే దేవత కానీ, ఇంకో దేవత కానీ అడిగే మార్గం ఏంటో తెలుసా? మీ మహిమ వల్ల, మీ ఇచ్ఛాశక్తి వల్ల, మీ క్రియాశక్తి వల్ల, మీ యొక్క యోగశక్తి వల్ల, మీ దైవికమైన శక్తి వల్ల నిత్యం మాకు ధనం కావాలని మనం దేవతను అడగాలట. అది నాకు తెలియదు. తెలియకపోతే ఎవరు చెప్పారంటే అగస్త్యుడు చెప్పారు. అలాగని నువ్వు దేవుణ్ణి అడగకుండా మాత్రం నీకు డబ్బు ఇవ్వడు ఆయన. నిత్యం ఇది చెప్పాలట మన దేవుడి దగ్గర. మీ కులదేవత ఎవరైనా ఉంటారు ఒకళ్ళు, ఆ కులదేవత దగ్గర చెప్పొచ్చు, లేదా దుర్గమ్మ దగ్గర చెప్పొచ్చు, బగడ దగ్గర చెప్పొచ్చు, వెంకన్నబాబు దగ్గర చెప్పొచ్చు. ఇది అడిగితే మాత్రం వాళ్ళు ఆలోచిస్తారా డబ్బు ఇవ్వాలి వద్దా అని. దేవుణ్ణి అడిగే విధానం ఒకటి ఉంది. ఆ విధానం మాత్రం ఈ విధానం నేను చెప్పింది. ఇది మంత్రం పరంగా, వివాహపరంగా. మంత్రం పరంగా కాత్యాయని మహామాయే మహాయోగిన్యధీశ్వరి నందగోపసుతం దేవం పతిమ్మే కురు నమః. కురుతే నమః అన్నారు, కురు నమః కూడా అనొచ్చు. నందగోపసుతం దేవం కాత్యాయని మహామాయే మహాయోగిన్యధీశ్వరి నందగోపసుతం దేవం పతిమ్మే కురుతే నమః. పతిం అంటే కురు నమః అంటే అమ్మాయి పతి, నాకు భర్త కావాలని అడగడం. అబ్బాయి అయితే అబ్బాయి కూడా చేయొచ్చు అదే మంత్రం, మగ ఆడ కూడా చేయొచ్చు. భార్యనేమని అడగాలి, అక్కడ వార్డు మార్చాలంతే. పతిం బదులు అక్కడ ఏం పెట్టాలి? పతిం బదులు మా స్త్రీ కురుకురు స్వాహ. వివాహార్థం ఆ మంత్రం చక్కటి మంత్రం. అదొకటి ఉంది. ఆంజనేయ స్వామి గుళ్ళో అప్పాలమాల వేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయాలి. దానివల్ల వివాహం కాని వాళ్ళకి వివాహం అవుతుంది. హకిక్ రాళ్ళని దొరుకుతాయి. హకిక్ రాయి, బ్లాక్ హకిక్ రాళ్ళని అమ్ముతారు బజార్లో, దొరుకుతుంది. హకిక్ మాల కూడా దొరుకుతుంది. అందులో 21 హకిక్ రాళ్ళు తీసుకెళ్ళి ఎక్కడో నిర్జన ప్రదేశంలో కప్పెట్టి రావాలి. తామర పూలుండి కొలను ప్రాంతంలో అవి కప్పెడితే వివాహం ఎప్పటికీ అవని వాళ్ళకి వివాహం అవుతుందని రాయబడి ఉంది. అలాగే కాటుకు డబ్బా ఒకటి శనివారం నాడు తీసుకెళ్ళి మామిడి చెట్టు కింద కప్పెట్టి రావాలి. వివాహం కాని వాళ్ళకి వివాహం అవుతుంది. ఇవన్నీ తాంత్రికంగా చెప్పబడినాయి. అలాగే దర్భ పట్టుకెళ్ళి శివాలయంలో సమర్పించినట్టయితే వివాహం కాని వాళ్ళకి వివాహం అవుతుంది.
అలాగే గరికి తీసుకొచ్చి కట్టి వినాయకుడికి ఇచ్చినట్లయితే వివాహం, అందరి దేవతలు వివాహం చేయిస్తారు. రామ పట్టాభిషేకం మనం చూసినా వివాహం అవుతుంది. కాకపోతే కొన్ని దోషాల వల్ల ఎందుకు అవ్వదంటే కారణం వాళ్ళకి జాతకరీత్యా ఉండొచ్చు, వంశపారరీత్యా కూడా కొంతమందికి వంశంలో వివాహం ఉండదు. సంసార యోగం, సన్యాస యోగం, గృహస్థ యోగం, దేశాటన యోగం, భిక్షాటన యోగం అని రాయబడి ఉంటాయి. సంసార యోగం ఉన్న వాళ్ళకి పెందరాడే పెళ్ళి అయిపోద్ది, మనం ఏం చేయక్కర్లేదు. వాళ్ళకి సన్యాస యోగం అని రాయబడి ఉంటుంది. వాళ్ళకి పెళ్ళి మాత్రము మనం ప్రయత్నం చేసి చేయాలి, లేకపోతే పెళ్ళిళ్ళు అవ్వవు. కొన్ని గడ్డు పరిస్థితులు ఉంటాయి, వాటి నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? గడ్డు పరిస్థితులు అంటే వాళ్ళు ఏం చేసినా సరే పరిస్థితులు ఒక్కొక్కసారి అనుకూలించవు మనిషికి. అది ఏదైనా కారణం అయి ఉండొచ్చు, అనేక రకాల కారణాల వల్ల అవి జరగకపోవచ్చు. అలాంటప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే రావి చెట్టు దగ్గరికి వెళ్ళి అశ్విన్యై నమః, అశ్విని దేవతల మంత్రం అది, వాళ్ళనే తథాస్తు దేవతలు అంటారు. అశ్విన్యై నమః అనే మంత్రం సాయంత్రం 4 నుండి 4:30 నుండి 6 గంటల లోపు చెప్పి రావాలి. సాయంత్రం మాటలే, ఖచ్చితంగా పని జరుగుతుంది. రావి చెట్టుకి ఆ శక్తి ఉంది. సాయంత్రం మాటలో వెళ్ళి ఆ సూర్యాస్తమయానికి లోపు ఎంతసేపు చెప్పాలి? ఎంతోసేపు అక్కర్లేదు, 2 నిమిషాల నుండి చెప్పేసి రావడమే. రావి చెట్టు కింద నుంచున్నా చాలా ఆ టైంలో అశ్విని దేవతలు ఆ చెట్టు కిందకు హాజరవుతారు, తథాస్తు దేవతలు ఆ చెట్టు దగ్గర నుంచుని ఉంటారు. ఎవరైనా ఆ టైంలో అడిగితే అది కంపల్సరీ జరుగుతుంది. ఎన్నోసార్లు రుజువైంది మా జీవితంలో. అలాగే నిమ్మపళ్ళు పంచదార పట్టుకెళ్ళి చింత చెట్టు దగ్గర పెట్టేసి రావాలి. బుధవారం నాడు ఓం తింత్రిణీ దేవతాయై నమః, ఓం తింత్రిణి అయి నమః, ఇవన్నీ ఆ లక్షతంత్రాలు అనే పుస్తకంలో రాయబడి ఉన్నాయి. తింత్రిణి అయి నమః, లేకపోతే త్రిశక్తి అయి నమః. ఆ చింత చెట్టుకి ఆ శక్తులు ఉన్నాయట. చింత చెట్టుకి అతీత శక్తులు ఉన్నాయని చెప్తారు. దానివల్ల ఏమిటి ప్రయోజనం? అసాధ్యమైన కోరికలు నెరవేరుతాయి. 3 వారాల్లో, 2 వారాల్లో, 1 వారంలో నెరవేరిన వాళ్ళు కూడా మేము చూసాం. అంటే ప్రతిరోజు పెట్టాలి. ట్రాన్స్ఫర్ అవ్వటం లేదు, ఒక ఊరు నుండి ఒక ఊరికి ఎక్కడ ఉండిపోయారు, ఆ ట్రాన్స్ఫర్ అవ్వటం లేదు. దాని మీద మేము అది పనిచేసింది. కోర్టు గొడవల మీద పనిచేసింది. కేసులు సెటిల్ అవ్వటం లేదు, ఎంతకీ కోర్టులో గొడవలు సెటిల్ అవ్వలేదన్న మీద చాలామందికి చెప్పాము మేము. అది కోర్టులో చింత చెట్టు కింద నిమ్మపళ్ళు పంచదార పెట్టి రావాలి. త్రిశక్తి అయి నమః, ఓం తింత్రిణీ దేవి అయి నమః అని మంత్రం చదవచ్చు. ఇవన్నీ ఉన్నాయి. అవి మనకి చీమలకు ఆహారం పెట్టడం అంటారు. చీమలకు ఆహారం పెట్టడం వల్ల కలిగేటటువంటి అది విదురుడు చెప్తారు. ఎవరికి? ఈయనకి కర్ణుడికి చెప్పారు, రావణాసుడికి చెప్పారు. అది ఆ విందు మీరు ఏం గ్లాసులు పెట్టక్కర్లేదు, వంటలు వండక్కర్లేదు, పళ్ళాలు అక్కర్లేదు, ప్లేట్లు అక్కర్లేదు, నీళ్ళు ఇవ్వక్కర్లేదు. పంచదార, గోధుమ రవ్వ లేదా కరాచీ రవ్వ, బొంబాయి రవ్వ అంటాం మనం, ఉప్మా చేసుకునే రవ్వ, కొంచెం నెయ్యి పాలు వేసి పిసికేసి కొంచెం నెయ్యి ఎక్స్ట్రా వేయాలి. నువ్వు బాగా అవి జిడ్డు పదార్థం, నూనె పదార్థం ఏదైతే ఉంటుందో నూనె పదార్థాన్ని ఎక్కువగా తింటాయి చీమలు, వాటికి ఇష్టం కూడా అన్నది. అలా కలిపి మీరు ఏ గోడవారో పెట్టేయండి, చూసుకోండి అక్కడి నుంచి అతని పరిస్థితులు ఎలాంటి మార్పులు జరుగుతాయి అనేది. ఆశ్చర్యకరమైన మార్పులు జరుగుతాయి. అది విదురుడు విందు అంటారు. ఆ విందు కనుక మనం చేయగలిగితే కనుక చీమలు దేవదూతలు అని చెప్తారు. దేవుడు దూతల్లో చీమలు కూడా ఉన్నాయి. అవి పసికట్టి వెళ్తాయట మనిషికి. వాటిని చూసి నిర్లక్ష్యంగా మనం చేస్తే అందుకని బియ్యం పిండి అది ముగ్గు అది ముందు పెట్టేవారు పెద్దలు. ఆచారాలు అయిపోయాయి కదా. ఇప్పుడు చీమలకు మాత్రం పెట్టినట్టయితే కొద్ది రోజుల్లో ఆ మనిషి జీవితంలో మార్పులు కలుగుతాయి. అంటే రోజు పెట్టారా? ఒకసారి 2 రోజులకి, 3 రోజులకి, 4 రోజులకి పెట్టినట్టయితే అసాధ్యమైన మార్పులు అతను చూడొచ్చు. ఇప్పుడు మామూలు సూర్య మంత్రం యొక్క విశిష్టత ఏంటి? సూర్యమంత్రం అది సిద్ధమంత్రం, సిద్ధ విద్య. శతరాజిత్తుకి శమంతమని ఎవరు ఇచ్చారు? సూర్యుడు ఇచ్చారు. పాండవులకు అక్షయ పాత్ర అది చూడాలి కదా, భారతంలో చెప్పడం ఉన్నాయి కదా. శమంతకమణి ఎందుకు ఇచ్చాడండి శతరాజిత్తుకి? 100 భారువాలు బంగారం. భారువ అంటే ఏంటి? ఒక మనిషి, బలమైన మనిషి మొయ్యగలిగి కావిడి 2 బుట్టల్లో పెట్టుకుని బంగారం, ఎంత బంగారం మొయ్యగలడు? 100 కేజీలు లెక్కండి. 100 భారువాలు అంటే 100 కేజీల బంగారం ఇచ్చేది శమంతకమణి రోజుకి.
అలాంటి సమంతకమనే సూర్యుడు ఇవ్వగలేంది మనిషికి డబ్బు ఎందుకు ఇవ్వడం? మంత్రం ఏంటిది? ఓం ఘృణినే నమః, ఓం ఘృణినే నమః ఇది సిద్ధమంత్రం. ఓం భాస్కరాయ నమః వాడచ్చు, రాయొచ్చు, చేయొచ్చు. సహస్రకిరణాయ నమః చేయొచ్చు. సప్తాసర మన పద్యం శ్లోకం పాడొచ్చు. ఆదిత్యాయ చ అని మంత్రం, ఓం ఆదిత్యాయ నమః మంత్రం చేయొచ్చు. కానీ ఓం ఘృణినే నమః అని బీజం ఘృణి బీజం, నీ బీజం అణిం ఘృణిం. ఓం ఘృణినే నమః అని మంత్రం రోజు ఎండలో తల వేడెక్కేదాకా నుంచోవాలి. 5 నిమిషాలు నుంచుని చేసినట్టయితే మాత్రం అఖండ సంపద ఏ దేవుడు ఇవ్వడు అలాగా నాకు తెలిసి. సూర్యోపాసన చేసే వాళ్ళకి అనేక సిద్ధులు కూడా ఇస్తారు, వస్తాయి. చాలా సంతోషం అండి. చాలా విషయాలు మాతో పంచుకున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు. నమస్కారం. ఇప్పటి వరకు అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని, అద్భుతమైనటువంటి విషయాల్ని వీలైనంత వరకు మనం తెలుసుకున్నాం. మరొక్కసారి మరొక విశిష్ట అతిథితో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.